క్వశ్చన్ నెంబర్ 1. భారత్లో మొట్టమొదటి మంచి చిరుతల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో మొదటి 3D పోస్ట్ ఆఫీస్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్. ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి కమలాదేవి, ఆప్షన్ డి దుర్గాబాయి దేశ్ముఖ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒలింపిక్ జెండాను ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఆప్షన్ ఏ 1910, ఆప్షన్ బి 1911, ఆప్షన్ సి 1912, ఆప్షన్ డి 1913. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి 1913. నెక్స్ట్ క్వశ్చన్. దేశమును ప్రేమించుమన్న గేయాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు, ఆప్షన్ బి పోతన, ఆప్షన్ సి శ్రీశ్రీ, ఆప్షన్ డి బద్దెన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. సర్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను గుర్తించారు? ఆప్షన్ ఏ జూన్, ఆప్షన్ బి జూలై, ఆప్షన్ సి ఆగస్ట్, ఆప్షన్ డి సెప్టెంబర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి జూలై. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 11, ఆప్షన్ బి జూన్ 12, ఆప్షన్ సి సెప్టెంబర్ 11, ఆప్షన్ డి సెప్టెంబర్ 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్. నేతాజీ ఏ వార్తాపత్రికకు ఎడిటర్గా పనిచేశారు? ఆప్షన్ ఏ ఫార్వర్డ్, ఆప్షన్ బి కేసరి, ఆప్షన్ సి హరిజన్, ఆప్షన్ డి యంగ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. గౌట్ వ్యాధి శరీరంలో ఏ భాగానికి వస్తుంది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కన్ను, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి కీళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి డి కీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాయణంలో నల్లగాను, దక్షిణాయనంలో తెల్లగాను రంగులు మారే అతిశయ వినాయక దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఒరిస్సా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడులో కేరళాపురం అనే గ్రామంలో అతిశయ వినాయక దేవాలయం ఉంది.